పరీక్షితుడు ఒక ప్రదేశంలో వెళ్ళసాగాడు. ఒక చోట తనకు చాలా ఆకలి దప్పికలు వేశాయి. నీళ్లు కనపడలేదు, ఎక్కడ ఆహారము దొరకలేదు. ఆ పక్కనే ఒక ఋషి ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఋషి పేరే శ్రామిక. శ్రామిక ఆ సమయంలో సమాధి స్థితిలో ఉన్నాడు. శ్రామిక చాలాసేపు అక్కడ పరీక్షితుడు కూర్చున్నాడు. ఎవరన్నా వస్తారో వాళ్ళని నీళ్ళు అడుగుదామని. అక్కడికి ఎవరూ రాలేదు. పరీక్షితుడికి ఆ వెయిట్ చేసి పేషెన్స్ కోల్పోయిన పరీక్షితుడు పిలిచాడు, శ్రామిక, ఋషివర్య, నాకు దప్పికగా ఉంది, నా నోరు ఎండిపోతుంది, నాకు నీళ్ళు ఇవ్వవలసినది అని. ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను తన యొక్క సమాధి స్థితి నుంచి శ్రామిక బయటికి రాలేదు. రాకపోగా ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువయ్యి పక్కనే ఒక చనిపోయిన పాము ఉంటే ఆ పాముని తీసి శ్రామిక మెడలో వేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి అక్కడ శ్రామిక యొక్క కొడుకైన శృంగి అనే ఒక ఋషిబాలుడు వచ్చాడు. ఆ ఋషిబాలుడు వచ్చి తన తండ్రి సమాధి స్థితిలో ఉండటం చూసి, తన తండ్రి యొక్క కంఠం చుట్టూ ఉన్న మరణించిన సర్పాన్ని చూసి, తన యొక్క దివ్య దృష్టితో తనకు అర్థమైంది ఏమిటంటే, పరీక్షిత చక్రవర్తి మహారాజు ఇక్కడికి వచ్చాడు, ఒక సాధువు సమాధి స్థితిలో ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నా తండ్రి మెడ చుట్టూ చనిపోయిన సర్పాన్ని వేసి ఆ యోగి పుంగవుడిని అవమానించాడు అనే ఒక విషయంతో కోపగ్రస్తుడై శృంగి ఇవ్వాల్టికి 7వ రోజు తక్షకుడనే ఒక సర్పం చేతిలో నువ్వు మరణిస్తావు పరీక్షిత. అలా ఎప్పుడైతే ఆ బాలుడు చెప్పాడో ఒక్కసారిగా భూమండలం దద్దరిల్లింది. ఆ దద్దరిల్పుకి శ్రామిక ఋషి నిద్రలేచి అతను ఆ బాలుణ్ణి చూసి, ఎంత పని చేసావురా నువ్వు, అతను ఎవరనుకుంటున్నావు, అతను చక్రవర్తి సార్వభౌముడు, ఆయన కలిపురుషుణ్ణి నిగ్రహించే వైభవం ఉన్న వ్యక్తి, అతనికి రుణపడి ఉండాలి కలియుగంలో ఉన్న ప్రతి జీవి. ఇప్పుడు శ్రామిక చెప్తున్నాడు పరీక్షితుడి యొక్క ఔన్నత్యం. శ్రీకృష్ణుణ్ణి గర్భంలోనే, అంటే భూమి మీద పడకముందే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్న వ్యక్తి, ఆ పాండవ తేజస్సుతో పుట్టిన వ్యక్తి, ఈ భూమండలాన్ని శాసించగలిగిన వ్యక్తి, కలియుగంలో కూడా కలినే శాసించి కనుసైగల్లో పెట్టిన వాడు, వాళ్ళకి 7వ రోజు తక్షకుడనే సర్పం చేతిలో చనిపోతావు అనే ఇంత పెద్ద శాపం నువ్వు ఇచ్చావంటే ఇక ఈ రాజ్యంలో అరాచకత్వం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక రాజు చేత భూమండలం పాలింపబడకపోతే కలి ప్రభావం వల్ల మనుషుల యొక్క మనసులు, వాళ్ళ ప్రవర్తనలన్నీ మారి మళ్ళీ ఒక అరాజకత్వం ఏర్పడుతుంది అని తన కొడుకుని మందలించి ఇక కలియుగంలో శాపం పనిచేయదని చెప్పేశాడు. ఇక